అందరికీ నమస్తే అండి. నా బంధువులంతా మీరే అని నేను నమ్ముకుంటున్నాను. నన్ను ముందుకు తీసుకుపోయే వాళ్ళు మీరే కదండీ. నా ప్రతి వీడియో నా మీద ప్రేమతోని ఒక అమ్మలా, అక్కలా, తల్లిలా, చెల్లిలా, ఒక మీ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడెందుకు ఇల్లూడుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? లేదమ్మా, ఇప్పుడు సందేడయింది, నిజమే ఊడవకూడదు. కానీ నేను ఇప్పటిదాకా అప్పాలు చేశాను. నేను అప్పాలు చేసే బిజినెస్ పెట్టుకున్నా కదా, అప్పాలు చేశానమ్మా. అవి అప్పాలన్నీ అయిపోయినాక గిన్నెలన్నీ పక్కకు వేసేసి ఈ ఇల్లు ఊడ్చి తూడ్చి గిన్నెలు తోమేస్తే నీట్గా ఉంటుంది కదమ్మా. లేకపోతే ఆయిల్ మరకలు ఇల్లంతా అయ్యి మళ్ళీ మనం బెడ్లో పడుకుంటే బెడ్షీట్ కంటడం ఇదంతా మంచిగా ఉండదు కదమ్మా. అందుకే అయితే ఒకప్పుడు నేను కూడా చీకటైనాక చీపురు పట్టద్దు, ఇల్లు ఉడవద్దు, అది ఇది అని ఆంక్షలు చాలా పెట్టేదాన్ని, చాలా పూజలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయింది? అందుకోసమే నేను ఒక మూడులా తయారవుతున్నా. పూజలు లేవు, ఈ పద్ధతులు పాటించడం కూడా లేదు. నా మనసుకు ఒప్పట్లేదు. నేను ఇంత పద్ధతిగా ఉంటే భగవంతుడు నాకు ఏమిచ్చాడు? ఏమీ లేదు. నా శివుణ్ణి నా నుంచి దూరం చేశాడు కదా. అందుకోసమే నాకు ఆ పూజ ఈ పూజ అని నాకు మనసుకు రావట్లేదండి. నేను చాలా పూజలు చేశాను, చాలా చాలా అంటే చాలా. నా పిల్లల కోసం ముందుగా నా శివుని కోసమే నేను కోరుకునేది. ఆ శివయ్య అభిషేకం లేనిది నేను అన్నం తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఆ శివయ్యనే కదా నా శివుణ్ణి తీసుకుపోయింది. శివయ్యనే ఎందుకు అంటున్నా అంటే, శివనాజ్ఞ లేనిది శివైన పుట్టదు కదా అంటారు కదా. ఇప్పుడు ఏం లేదండి, నేను నా కొడుకు చేయలేనిది నేను చెయ్యాలి. వాడు డాక్టర్గా మంచి పేరు ప్రతిష్టలు ఎలా, వాడి పేరు శివారెడ్డి వాళ్ళ అమ్మ అనే గుర్తింపు ఎలా వచ్చేదో, ఇప్పుడు కూడా శివుడి అమ్మ చేతి వంటకి అలాంటి గుర్తింపు రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నానికి మీరందరూ సహాయం చేస్తేనే నేను ముందుకోతా. మీరంతా నా బంధువులని నేను మీ ముందుకు వచ్చినాను. నన్ను మీ అక్కలాగా, చెల్లెలాగా, మీ కూతురులాగా, మీ ఆడబిడ్డలాగా అనుకొని నన్ను కొంచెం ముందుకు వెళ్ళండి. ఇంకా ఆన్లైన్లో 1, 2, 3 ఆర్డర్సే వచ్చాయి. ఇంకా కొంచెం ఎక్కువ ఆర్డర్స్ వస్తే నేను ఇంకా ఎక్కువ బిజీగా ఉంటే, నాతో పాటు ఇంకా 2, 3కి రోజు పని ఉంటే వాళ్లకు హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. నేను బిజీగా ఉంటాను. నా కొడుకు లేడు కానీ వాని పేరు నిలబెట్టుకోవడానికి ఈ తల్లి గట్టిగా ప్రయత్నిస్తున్నాను.